గ్లోబల్ ట్రేడ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పంజా విసరబోతున్నారా? ప్రపంచ దేశాల వాణిజ్యంపై ఆయన పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వర్గాలు. ఇప్పటికే ట్రంప్ విధించిన పాత టారిఫ్లు చెల్లవంటూ ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దీంతో గ్లోబల్ ట్రేడ్ వార్కు బ్రేక్ పడిందని భావించిన వేళ ట్రంప్ అంతకంటే పదునైన 2 సరికొత్త అస్త్రాలను సిద్ధం చేశారు. ఆ కొత్త ఆయుధాలేమిటి? భారత్ సహా ప్రపంచ దేశాలపై పడబోయే ప్రభావం ఎలా ఉండబోతోంది? అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ సర్కార్కు గట్టి షాక్ ఇచ్చినా ఇంకా బుద్ధి మారలేదు. ఓవైపు ఇష్టారీతిన సుంకాలు వేసే అధికారం లేదని చెప్పినా సరే మరో రూట్ లో టారిఫ్లు వేయాలనుకుంటున్నారు ట్రంప్. తన అత్యవసర అధికారాల కింద విధించిన పాత టారిఫ్లను కోర్టు కొట్టివేయడంతో ప్రస్తుతం తాత్కాలికంగా నడుస్తున్న 10% ఇంపోర్ట్ సర్చార్జ్ గడువు జూలై నెలాఖరుతో ముగిరుంది. ఈ నేపథ్యంలో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ట్రేడ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 301ను ప్రయోగించే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. ఈ చట్టం ప్రకారం అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశం అన్యాయ వాణిజ్య పద్ధతులు అనుసరిస్తుందని తెలితే మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా పని లేకుండా అదనపు సుంకాలు విధించే వీలు పడుతుంది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలపై విచారణ జరిపి సంచలన నివేదికను సిద్ధం చేసింది. చౌకగా లభించే కార్మికులను వాడుకుంటూ వెట్టి చాకిరీని ప్రోత్సహించే దేశాలు, అలాగే అవసరానికి మించి భారీగా వస్తువులను ఉత్పత్తి చేసి గ్లోబల్ మార్కెట్ ను ముంచెత్తుతున్న దేశాలే టార్గెట్ గా అమెరికా కొత్త పన్నుల బాంబు పేల్చింది. సెక్షన్ 301 ప్రకారం ప్రపంచ దేశాలను 2 కేటగిరీలుగా విభజించారు. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, కెనడా వంటి 15 దేశాలపై 10% అదనపు సుంకాలు పడనుండగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా మిగిలిన 45 దేశాల ఉత్పత్తులపై ఏకంగా 12.5% టారిఫ్స్ ను విధించేందుకు అమెరికా ప్రతిపాదించింది. ఇప్పటికే చాలా దేశాలు ఆటోమొబైల్స్, ఇతర రంగాల్లో పన్నులు తగ్గించుకునేలా అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ట్రంప్ తెస్తున్న ఈ కొత్త నిబంధనలు గ్లోబల్ సప్లై చైన్ ను తీవ్రంగా కుదిపేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? నిజానికి గత వారం ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సులో ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్ తో ట్రేడ్ డీల్ చాలా దగ్గరలోకి వచ్చిందని, మోదీ చాలా గట్టిగా నెగోషియేటర్ అని స్వయంగా ట్రంపే ప్రశంసించారు. అయితే ఒకవైపు 12.5% కొత్త పన్నుల ముప్పు పొంచి ఉండడం, మరోవైపు దౌత్య చర్చలు నడుస్తుండడంతో గందరగోళం నెలకొంది. ఉత్కంఠకు తెరదించేందుకు భారత్ తో పూర్తి స్థాయి వాణిజ్య చర్చల కోసం అమెరికా టాప్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ న్యూఢిల్లీకి వచ్చారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో ఆయన 2 రోజుల పాటు కీలక చర్చలు జరుపుతారు. ఫిబ్రవరిలో కుదిరిన ప్రాథమిక ఫ్రేమ్వర్క్ ఆధారంగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఒకవేళ భారత్ తో ఈ డీల్ కుదిరితే అమెరికా విధించబోయే ఈ సెక్షన్ 301 పన్నుల ముప్పు నుంచి మన దేశానికి మినహాయింపు లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.